హాయ్ అండి అందరికీ. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే కొత్తిమీర రైస్ అండి. చూడండి చేసే విధానం చూపిస్తాను. కొత్తిమీర రైస్కి పేస్ట్ చేసుకోనండి. కొత్తిమీర, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది చాటు అన్నం. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లోని. ఈ ఎల్లుల్లిపాయలు అన్నానికి, కొత్తిమీర అన్నానికి బాగా టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. వేగా కదా మనం పేస్ట్ వేసుకున్నాం కొత్తిమీర. ఇది బాగా వేగాలండి, పచ్చి వాసన పోయే వరకు వేగాలి. ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానండి, మీరు శనివారం కదా ఎగ్ వేసుకోలేదు. కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ఇది బాగా వేగాక మనం అన్నం వేద్దామండి. కొత్తిమీర పచ్చివాసన పోవాలండి. ఇలా వేగాలండి. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసుకుందాం. అన్నాన్ని కూడా వేసుకుందామండి. ఇది బాగా కలుపుకోవాలి. కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా గీనీగా ఎలా ఉందో? చాలా బాగుంటుందండి, టేస్టీ కూడా ఉంటుంది. ఎల్లుల్లిపాయ వాసన ఎక్కువ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసుకోండి. ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర చాలా బాగుంటుందండి. మనం కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాము. ఒక నీరుల్లిపాయ ఒకటి, అది పేస్ట్ చేసేసాం కాబట్టి అన్నానికి బాగా పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒంటికి కూడా ఆరోగ్యం అండి. నేను వేసుకొని తిని చెప్తానండి. కొత్తిమీర రైస్ తింటున్నానండి. చాలా బాగుందండి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ఇలా చేసుకోండి. మీ పిల్లలకి ఇలా పెడితే చాలా బాగుంటుందండి, ఒంటికి ఆరోగ్యం కూడా అండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.